మంచిది. ఈ రోజున ఉపవాసం ఉండలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యామ్నాయం ఏంటంటే భగవంతుని యొక్క భక్తి తగ్గకుండా ఉండాలి. భగవంతుని మీద భక్తి తగ్గకుండా చక్కగా వాళ్ళు ఆలయానికి వెళ్ళడము, తలారా స్నానం చేయాలి ఉదయాన్నే, గుడికి వెళ్ళి రావాలి. ఇంట్లో పూజ చేసుకునేటట్టయితే ఇంట్లో పూజ చేసుకోవాలి, లేదా స్మరణ చేసుకోవాలి. ఇక వారి వారి యొక్క విధులకు వెళ్ళిపోయి తిరిగి సాయంత్రం కాసేపు భగవన్నామ స్మరణని ఎక్కువగా చేసుకొని ఏదైనా కాస్త పురాణ కాలక్షేపం లాంటివి వినడమో, ఎవరికన్నా 10 మందికి చెప్పడమో చేసి ఆ రోజుని ఆ విధంగా ముగించినట్టయితే చాలా మంచిది. ముఖ్యంగా వైష్ణవ క్షేత్రాల్లో ఈ వైకుంఠ ఏకాదశిని అత్యంత ఘనంగా జరుపుతారు. దాని గురించి వివరించండి. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ఏకాదశి కదండి ఇది. విష్ణుమూర్తి ఇక్కడ మధుకైటభుల్ని సంహరించాడు కదా, కాబట్టి విష్ణుమూర్తిని మనం ఆ రోజు పూజిస్తున్నాం. అలాగే ఈ ఏకాదశి ద్వాదశికి ఎవరు అధిపతి మొట్టమొదటే చెప్పి ఉన్నాను నేను, విష్ణువు అధిపతి అని చెప్పి ఉన్నాను. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేస్తే ఏకాదశి వ్రతం బాగా మనకి మంచి పుణ్యాన్ని తెచ్చిస్తుంది. అలాగే ధనుర్మాసంలో వస్తుంది ఈ ఏకాదశి. ఎప్పుడైతే మార్గశిర మాసంలో అయినా లేదా పుష్యమాసంలో అయినా ఈ రెండు నెలలలో ఎప్పుడో ఒకప్పుడు ధనస్సు రాశిలోకి రవి ప్రవేశిస్తారు. అది రోజుల్ని బట్టి కాదు మనం చెప్పేది, రవి సంక్రమణాన్ని బట్టి చెప్తాం. అది ఒక్కొక్కసారి ఈ మార్గశిర మాసం చివరిలో అవ్వచ్చు, లేదా పుష్యమాసం మొదట్లో అవ్వచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఆ రవి సంక్రమణం జరిగిన వెంటనే వచ్చేటటువంటి మొదటి ఏకాదశి, ఆ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఇందువల్లనే ఏర్పడింది. ధనస్సు రాశిలోకి రవి సంక్రమణం అనేది, ఈ సంక్రమణానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి రవి మారుతూ ఉంటారు. కాబట్టి అధికమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేది, అధికమైనటువంటి ఫలాన్ని ఇచ్చేది ఈ ధనస్సు రాశి. ఎందుకంటే దీని తదుపర ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైపోయింది. ఇక్కడ దక్షిణాయనం అయిపోయేటటువంటి కాలం అన్నమాట ఈ నెల రోజుల కాలము కూడా. కాబట్టి ఈ భగవంతుని యొక్క పూజలు చేసుకోవడానికి కానీ, వ్రతాలు చేసుకోవడానికి కానీ, సాధన చేయడానికి కానీ, జపాలకి, హోమాలకి, వీటన్నిటికీ కూడా చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. పైగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మధుకైటభుల్ని సంహరించినటువంటి కాలం. ఇప్పుడు గోదాదేవి తన యొక్క భక్తితో శ్రీరంగనాథుడిని సేవించి ఆయనలో ఐక్యమైపోయినటువంటి రోజులు ఈ నెల రోజుల తరువారి మనకు వస్తాయి. మకర సంక్రాంతి రోజున పరిణయం చేస్తాం, గోదా పరిణయం చేస్తాం. కాబట్టి విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయిన రోజులు అన్నమాట ఇవి.